హైదరాబాద్ నగరంలో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కొరడా జులిపించారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలో సుమారు 3 గంటల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 1000కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిబంధనలు పాటించకపోతే ఇకపై ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. మరోసారి రాంగ్ రూట్ లో పట్టుబడితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేస్తామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్డీతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వారి మీద ఫోకస్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏకకాలంలో 3 గంటల స్పెషల్ డ్రైవ్లో 1000 సంఖ్యలో వాహనాలను కూడా పోలీసులు పట్టుకుని ఈ సంబంధించి ఎలా డ్రైవ్ జరిగింది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్డే ఉన్నారు. సార్ చెప్పండి, ఏకకాలంలో 3 గంటల పాటు నగరం అంతా కూడా స్పెషల్ డ్రైవ్ చేశారు. ఈ డ్రైవ్ లో ఎలాంటి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు? సో ఈ రోజు ఒక 3 అవర్స్ మనము రాంగ్ డైరెక్షన్ లో వెళ్లే వెహికల్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేశాము. ఈ స్పెషల్ డ్రైవ్ లో సుమారు 1000 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. సో ఈ రాంగ్ వేలో వెళ్ళటం వల్ల వాళ్ళ ప్రాణం కూడా ప్రమాదకరం. అదే కాకుండా మనకు జనరల్ డైరెక్షన్, యాక్చువల్ డైరెక్షన్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లమేటిక్. చాలా యాక్సిడెంట్స్ కూడా అయింది. దీనికి ముందు కొన్ని డెత్స్ కూడా అయింది. దాన్ని మనం మైండ్ లో పెట్టుకొని ఈ రోజు ఈ స్పెషల్ డ్రైవ్ ని చేయడం జరిగింది. సో ఈ రోజు కౌన్సిలింగ్ చేసి ఫైన్ వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి రిపీటెడ్ అఫెండర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా మన ఎఫ్ఐఆర్ కూడా వెళ్తాం. హైదరాబాద్ నగరంలో గడిచిన కొద్ది రోజులుగా కొంత ట్రాఫిక్ ఫ్లో పెరిగింది. చాలా మంది సిగ్నల్స్ వద్ద నిబంధనలు పాటించట్లేదు. వారికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సో అన్ని సిగ్నల్స్ కూడా ఎక్కడ సిగ్నల్ దగ్గర మనకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు. అక్కడ కెమెరాస్ లో కొన్ని ఆటోమేటిక్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాస్ ద్వారా మనము చలాన్లు కూడా రెగ్యులర్ గా వేస్తున్నాము. ఎందుకంటే ఆ టైంలో ఆ ట్రాఫిక్ ఫ్లో డిస్టర్బ్ కావద్దు అని మనము నాన్ కాంటాక్ట్ కేసెస్ అంటాము. అంటే వాళ్ళని ఆపి అప్పుడు ఇది చేయకుండా ఫోటో తీసుకోండి, దాని నుంచి చలాన్ జనరేట్ చేసి ఇచ్చేస్తున్నాము. అండ్ ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. దానికి తగ్గగా మన సిగ్నలింగ్ సిస్టమ్స్ కూడా చేంజ్ చేసుకుంటున్నాము. అప్పటికప్పుడు స్టడీ చేసి క్యాలిబ్రేట్ చేస్తున్నాము. ఏ వింగ్ లో కూడా సిగ్నల్ టైం వేస్ట్ కాకుండా అన్ని 4 రోడ్స్ వచ్చే జంక్షన్ ఉంటే అన్ని 4 రోడ్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా మనం తీసుకుంటున్నాము. అట్లే ఇంకా వేరియస్ మెజర్స్ మనకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో మూవ్మెంట్ కావడానికి ఈ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్స్ ఇవన్నీ కూడా మనం తీస్తున్నాం. సో రీసెంట్ గా ఇటు అంబులెన్స్ సంబంధించి కూడా ట్రాఫిక్ లో చాలా చోట్ల స్టక్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేకంగా మన వ్యవస్థను తీసుకురాబోతున్నారా? చాలా అంబులెన్స్ వెహికల్స్ కూడా అందులో పేషెంట్ లేనప్పుడు కూడా అంబులెన్స్ వేసుకుని వెళ్తున్న పరిస్థితి కాబట్టి కాబట్టి వాటిని కట్టడి చేసేందుకు ఏం చేయబోతున్నారు? ఇది కూడా అంబులెన్సెస్ మీద కూడా ఒక స్టడీ చేశాము. ఎన్ని అంబులెన్సెస్ యాక్చువల్లీ జెన్యున్ గా పోతుంది, ఎన్ని అంబులెన్సెస్ వితౌట్ పేషెంట్ వెళ్తున్నారని మనకు చాలా వైలేషన్స్ డిటెక్ట్ అయింది. పేషెంట్ లేకుండా వెళ్లడము ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఆల్మోస్ట్ ఎవరు డ్రైవర్ నడిపిస్తున్నారో వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చేలాగా సైరన్ వేస్తున్నారు, మళ్ళీ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ సైరన్ ఆఫ్ చేసుకొని వెళ్తున్నారు. సో ఇట్లా చాలా వైలేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని ఆలోచనతో ప్లస్ యాక్చువల్ ఎవరికి అవసరం ఉంటుంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరికి అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా ఫాస్టెస్ట్ టైంలో వాళ్ళు హాస్పిటల్ రీచ్ కావాలి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్, ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేశారు. కానీ చాలా చోట్ల పాదచారులు ఇష్టారాజ్యంగా రోడ్డు దాటుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. వారికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సో ఇది కూడా యాక్చువల్లీ పాదచారులు కూడా పెడిస్ట్రియన్స్ కూడా ఎక్కడ అనిపిస్తుంది అక్కడ రోడ్ క్రాస్ చేయొద్దు. మనకు మాక్సిమం పెడిస్ట్రియన్ డెత్స్ ఈ రోడ్ క్రాసింగ్ నుంచే అయింది. ఏదో ఒక ప్లేస్ లో 50 మీటర్స్ దూరంలో వెళ్లి జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, అక్కడ కాకుండా 50 మీటర్స్ అని ఆ మీడియన్ జంప్ చేసి వస్తున్నారు. డెఫినెట్లీ ఫాస్ట్ గా వస్తున్న వాహనాలు వాళ్ళు స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తే కూడా కాకుండా వాళ్ళు హిట్ ఇచ్చి చాలా డెత్స్ కూడా అయింది. సో పెడిస్ట్రియన్స్ కూడా అందరూ ఫుట్ పాత్స్ యూజ్ చేయాలి అండ్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ యూజ్ చేయాలి. పెలికన్ సిగ్నల్స్ కూడా వేరియస్ ప్లేసెస్ లో పెట్టాము. దాన్ని కూడా ఒక 15-20 డేస్ లో దానికి కొంచెం మోడిఫై చేసి పెడిస్ట్రియన్స్ కి ఎఫెక్టివ్ గా యూజ్ అయ్యేలాగా అట్లనే మన వెహికల్ కమ్యూటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా అది విజిబిలిటీ ఎక్కువ ఉండేలాగా మనము ప్లాన్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ పెడిస్ట్రియన్ సేఫ్టీ కూడా మనకు ప్రయారిటీ. అన్ని జంక్షన్స్ లో కూడా మనం పెడిస్ట్రియన్ టైమింగ్స్ అట్లానే మన సిబ్బంది ఎవరు ఉన్నారు, ఎవరెవరు క్రాస్ చేస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఆపి పెడిస్ట్రియన్స్ ని క్రాస్ చేస్తున్నారు. రాంగ్ రూట్ స్పెషల్ డ్రైవ్ లో సుమారుగా 1000 మందికి పైగా వారికి వాహనాలు సీజ్ చేశారు. నామినల్ ఫీజుతో వసూలు బయటకు పంపించారు. కానీ రానున్న రోజుల్లో ఇలాంటి రిపీట్ అవుతే ఏం చేయబోతున్నారు? నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం ఎలాంటి యాక్షన్ ఉంటుంది?
సో నిబంధనల ప్రకారము ఇది డేంజరస్ డ్రైవింగ్ కింద మనము తీసుకుంటాము. తీసుకోండి, దీనిపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయాలి, రిపీటెడ్ అఫెండర్స్ మీద ఎఫ్ఐఆర్ చేయాలి అని కూడా అనుకున్నాం. ఎఫ్ఐఆర్ చేస్తే వెహికల్ సీజ్ అవుతుంది, కోర్టులో డిపాజిట్ అవుతుంది. అదొకటే కాకుండా పర్సనలీ కూడా ఎవరు డ్రైవ్ చేస్తున్నారో లేదంటే రైడ్ చేస్తున్నారో వాళ్ళకి వేరియస్ వెరిఫికేషన్స్లో ఈ క్రిమినల్ కేసు ఉండడం వస్తుంది. పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్ కానీ అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. సో యూత్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మన ట్రాఫిక్ పోలీస్ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. సో నిబంధనలు సంబంధించిన వాహనదారులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారికి ఇలాంటి ఆలాప్షన్ తనిఖీలు చేసి కూడా తాము ఫైన్స్ వేస్తాము. ఇక రానున్న రోజుల్లో కొంత నిబంధనలు కఠినతరం చేయబోతున్నా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వాహనదారులతో పాటు పాదశాలకు సంబంధించి కూడా రోడ్డు దాటేటప్పుడు కొంత నిబంధనలు పాటించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కూడా రానున్న రోజుల్లో కఠిన చర్యలు ఉంటే సంబంధించి నిబంధనలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కత్తుల రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.